34 సైజ్ సాదా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి. పెద్దవాళ్ళ కోసం ముందు క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మన ఆపోజిట్ వైపు ఉండాలి. నడుము పట్టీ కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని రెండు మార్కింగ్ని కలపాలి. తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. 14 ఇంచెస్ వచ్చింది ఈ బ్లౌజు. 14 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 14 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని రెండు మార్కింగ్స్ కలపాలి. రెండు మార్కింగ్స్ని కలిపిన తర్వాత ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. 14 ఇంచెస్ అండ్ 1/2 ఇంచ్ ఏమో ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజు 34 ఇంచెస్ అండి. 34 ఇంచెస్లో 4వ భాగం మనం తీసుకోవాలి. నడుము లూజు కోసం 34 ఇంచెస్లో 4వ భాగం ఇలా టేప్తో చూసుకోవచ్చు. 34 ఇంచెస్లో 2వ భాగం 17 ఇంచెస్ వచ్చింది. ఆ 17 ఇంచెస్ని మళ్ళీ 2 భాగాలు చేసుకోవాలి. 8.5 ఇంచెస్ వచ్చింది. 8.5 ఇంచెస్ నడుము లూజ్కి మార్క్ చేసుకోవాలి. 8.5 ఇంచ్ నడుము లూజ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ డాట్స్ కోసం, బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత 5.5 ఇంచ్ నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఏమో షోల్డర్ విడ్త్, 2.5 ఇంచెస్ ఏమో నెక్ విడ్త్, మొత్తం 5.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజు మార్క్ చేసుకునేటప్పుడు ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలో చూద్దాం. చంక డౌన్ 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదా, ఆ 6 ఇంచెస్ లెంత్లో చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు 8.5 ఇంచ్ వచ్చింది కాబట్టి అలా అయినా మనం దాన్ని బట్టి అయినా మనం తీసుకోవచ్చు. చెస్ట్ లూజు 8.5 ఇంచ్ వచ్చింది కదా చెస్ట్ లూజు, నడుము లూజు, దానికి 1.5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద సైజు కాబట్టి. అదే చిన్న సైజు అయితే 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలిపేసుకుందాం. 6 ఇంచెస్ కలిపి ఇంచెస్ లెంత్లో మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా ఈ మార్కింగ్ని కలుపుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. పైన కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మార్కింగ్ 2 కలుపుకోవాలి. ఇప్పుడు చంకరవం తీసుకోవాలి. పెద్ద సైజు కాబట్టి 1.5 తీసుకోవాలి. అదే చిన్న సైజు అయితే 1.5 తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇలా రౌండ్ మనం హ్యాండ్తో అయినా చేయవచ్చు, కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో అయినా చేయవచ్చు. ఇలా హ్యాండ్ రౌండ్ తీసుకున్న తర్వాత మనకు నడుములో 4వ భాగం ఎంత వచ్చింది? 8.5 ఇంచ్ వచ్చింది కాబట్టి చంక రౌండ్ కూడా 8.5 ఇంచ్ రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 8.5 ఇంచ్. అది ఎక్కడి నుంచి అంటే మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేం కదా, అక్కడి నుంచి చూసుకోవాలి. ఇప్పుడు నెక్ డీపు 7 ఇంచెస్ ఉందండి నాకు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్కి. ఆ 7 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చు కోసం.
హాఫ్ ఇంచ్ పైకి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇప్పుడు నెక్ విడ్త్ పైన 2.5 పెట్టాం కదా, కింద 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా లైట్గా రౌండ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం కట్స్ పెట్టుకోవాలండి. చెస్ట్ లూజ్ దగ్గర, షోల్డర్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి గుర్తు కోసం. నడుము పట్టి దగ్గర కూడా ఒక చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయింది కదా, హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. కోసం క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసే ముందు మనం బ్యాక్ పార్ట్లో చంకరౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో చంకరౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్లో చంకరౌండ్ 11 ఇంచెస్ వచ్చిందండి. మనం ఆ 11 ఇంచెస్కి 1 ఇంచ్ తగ్గించుకొని 10 ఇంచెస్ క్లాత్ విడుతుండేలాగా చూసుకోవాలి. క్లాత్ ఎంత ఉందో అంత విడితే తీసుకుంటే మనకి 2 పక్కల జాయింట్లు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ కొలత తీసుకుని దాంట్లో 1 ఇంచు తగ్గించుకొని మనం చంక రౌండ్ తీసుకున్నాం అంటే ఒకవైపు జాయింట్ వేస్తే సరిపోతుంది. 10 ఇంచెస్ ఉంది క్లాత్. 10 ఇంచెస్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు వన్ ఇంచు కింద మనం హ్యాండ్కి కింద ఫోల్డింగ్ చేస్తాం కదా చేతి పని కోసం, దానికోసం ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. మనం ఆది బ్లౌజులో 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఆది బ్లౌజులో హ్యాండ్స్ నాకు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజు 8 ఇంచెస్ ఉందండి. 8 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ చివరి కూడా 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 మార్కింగ్స్ని కలపాలి. రెండు మార్కింగ్స్ కలిపిన తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ కోసం. హ్యాండ్ జాయింట్ చేయడానికి క్లాత్ కావాలి కదా, దానికోసం. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనకి ఇచ్చిన అది బ్లౌజులో, నాకు ఇచ్చిన బ్లౌజులో 7 ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి, మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 10 ఇంచెస్ దగ్గర నుంచి ఓ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. లూజు 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్నదాన్ని ఇలా కలిపేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గరికి ఇలా లైన్కి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్కి మార్క్ చేసుకొని లైట్గా ఇలా కరువు తీసుకుంటా కిందకి వచ్చేయాలి. ఈ మార్కింగ్ పూర్తయిన తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసామండి. ఈ కట్ చేసేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర మనం ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఆ ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేసేసుకోవాలండి. హ్యాండ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అది కూడా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్కి ఒక పక్కే జాయింట్ పడద్దండి. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ కట్ చేసిన పీస్ తీసుకొని మనం నడుము పట్టి ఉంచాం కదా, అది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఆ బ్యాక్ పార్ట్ని తీసి ఆ క్లాత్ పైన పెట్టి
యాజ్ ఇట్ ఈస్ అది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి చుట్టూ. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చుకి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కండి, అది డ్రా చేసుకోవాలి. అక్కడ బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కు 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత 6.5 ఇంచ్ పెట్టుకోవాలండి ఫ్రంట్ నెక్ డీప్. ముందు 6.5 ఇంచు లెంత్, విడ్త్ ఏమో 3 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి 3 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కి కూడా 3 ఇంచెసే పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత దాన్ని చిన్నగా ఒక రౌండ్గా కరువు తీయాలి లైట్గా. అలా తీసిన తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా, అది ఉక్సులు పట్టి సైడ్ తీసుకొని మనం చూసుకోవాలి ఎలా ఉందో. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఇంకో 1/2 ఇంచు కిందకి పెట్టుకోవాలి. అంటే 7 ఇంచెస్ అనమాట. ఇందాక 6.5 ఇంచ్ పెడితే మనకు కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడు 7 ఇంచెస్ పెట్టుకోవాలి. 7 ఇంచెస్ పెట్టుకొని మళ్ళీ డ్రా చేసుకొని లైట్గా రౌండ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. మనం పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేయాలి. వదిలేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ షేప్ బెల్ట్స్ వస్తాయి కాబట్టి ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఆ చివర ఒక 2 ఇంచెస్, ఈ చివర ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 మార్కింగ్స్ని కలపాలి. రెండు మార్కింగ్స్ కలిపిన తర్వాత హుక్సులు పట్టి సైడ్ 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ పైకి 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేస్తే సరిపోతుంది. 1/2 ఇంచ్ పైకి మార్క్ చేస్తే సరిపోతుంది 2 ఇంచెస్ దగ్గర నుంచి. ఇప్పుడు హుక్సులు పట్టి సైడ్ ఏ సైజు వరకైనా 2.5 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే 2.5 అయితే సరిపోద్ది. మెయిన్ డాట్ కోసం విడ్త్ కొంచెం పెద్ద సైజు కాబట్టి 2.5 మార్క్ చేసుకుంటున్నా నేను. 2.5 అయినా సరిపోద్ది. చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే 2.5 చేసుకోవాలి, 2.5 చేసుకోవాలన్నమాట. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ కోసం. అయినా 1/2 ఇంచ్ సరిపోతుంది. కొంచెం పెద్ద సైజ్ అయ్యి ఉండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒక 1 ఇంచ్ 3/4 ఇంచు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలిపేయాలి. ఒక 1/2 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు డ్రా చేసుకోవాలి. సైడ్ జాయింట్కి దగ్గర మనం ఒక 1.5 చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ అయితే 1 ఇంచ్ అయితే సరిపోద్ది. పెద్ద సైజు కాబట్టి 1.5 చేసి ఇలా క్రాస్గా డ్రా చేయాలి. డ్రా చేసిన ఈ పీస్ని కట్ చేసుకుందాం. సారీ అండి, నేను ఫ్రంట్ సైడ్ కరువు తీయటం మర్చిపోయాను. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, దాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ 2 గీతల్ని ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసి లైట్గా అలా కరువు తీసేసుకోవచ్చు. మార్కింగ్ వీలు ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అలా కరువు తీసుకున్న తర్వాత కట్ చేసుకోవటమే.
కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మనము ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకొని ఆ మధ్యలో మనం బ్యాక్ డాట్స్ మార్క్ చేసుకోవాలి. ఎంత లెంత్లో అంటే 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. 4 ఇంచెస్ మార్క్ చేసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు 1 ఇంచులో మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకొని అటు 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు 1 ఇంచులో మనం బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ పీస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ తీసుకొని అది ఎంత విడ్త్ ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఎంత విడ్త్ ఉందో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత హుక్స్లు కాజా పట్టి సైడ్ 3.5 ఇంచు 3.5 ఇంచుకి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ సైడ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత హుక్స్లు పట్టి దగ్గర నుంచి 4.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. 4.5 ఇంచు మార్క్ చేసుకొని 2.5 ఇంచు లెంత్, విడ్త్ ఏమో 4.5, లెంత్ ఏమో 3.5. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత కట్ చేసుకోవాలి. మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకున్న తర్వాత హుక్స్లు పట్టి కాజా పట్టి సైడ్ గుర్తు కోసం మనం ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ దగ్గర మెడ పీసు హుక్స్ పట్టి కాజా పట్టి కూడా వాడుకోవచ్చండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్కి ఇక్కడ జాయింట్ ఎలా చేయాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. షేప్ బెల్ట్ ఇంకంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను.